ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి అండ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి సాటర్డే. అంటే అది ఎప్పుడో జూన్ స్టార్టింగ్లో లేండి. ఇప్పుడు ఎడిటింగ్ చేసి ఇప్పుడు పెడుతున్నాను. మార్నింగే ఎవ్రీథింగ్ అంతా ప్రిపేర్ అయ్యి అయితే ఉన్నాను. డ్రై ఫ్రూట్స్ అండ్ పూర్ణాలకు కావాల్సింది కొంచెం పిండి, పూత పిండి, పరవన్నం కావాల్సిన పానకం, ఎవ్రీథింగ్, వడపప్పు, యాలకుల పొడి, చింతపండు గుజ్జు, ఎవ్రీథింగ్. బికాస్ కొంచెం కొంచెమే చేయాలి ఇంట్లో. భోజనాలు ఎలాగూ పూజ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెట్టామన్నమాట. సో ఎవ్రీథింగ్ ఆర్డర్ ఇచ్చేసాం కాబట్టి ఓన్లీ ప్రసాదానికి కావాల్సినంత మాత్రమే కుక్ చేయాలి. పిల్లలిద్దరికి స్నానం చేయించాను, నేను చేశాను. ఈ నందుతో ఎంత గోలంటే, వాళ్ళు లేస్తే ఒక బాధ, లేవకపోతే ఒక బాధ అనమాట నాకు. లేసాడు అనుకోండి పనులు ఫాస్ట్గా అయిపోతాయి. వాడు పనులు అవ్వందే నాకు పనులు అవ్వవు అనమాట. సో వాడికి స్నానం చేయించాలి, అన్నీ ఉంటాయి కాబట్టి. వాడు లేస్తేనేమో అంతా రెడీ అయ్యాక ఇప్పుడు చూడండి ఎంత విసిగిచ్చాడంట ఆ రోజు. వాడు పుట్టినప్పటి నుంచి ఆ రోజు విసిగిచ్చినంత ఎప్పుడు విసిగించలేదు. మా ఫ్రెండ్స్ కూడా ఈవెన్ షాక్ అయిపోయారనమాట. ఏంటి ఇంత అల్లరి చేస్తున్నాడు అని. సో ఇంటి ముందు ఆల్రెడీ కొంచెం ముగ్గైతే పెట్టేశానండి చాక్ పీస్‌తో. అకేషన్స్ ఎప్పుడైనా ఉన్నప్పుడు కొంచెం ముగ్గుతో పెడితే బావుంటుంది. లేకపోతే బియ్యపు పిండితో పెడితే మంచిది అంటారు కదా! అందుకని చెప్పి వీటిని నేను తిరుపతి వ్లాగ్ మీరు చూసుంటే తెలుస్తుంది. తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. మొత్తం ముగ్గుతో కూడా వేస్తే మంచిదండి. కానీ మా అపార్ట్మెంట్‌లో పిల్లలు చాలా మంది ఉంటారు. అండ్ ఈరోజు చాలా మందిని కూడా ఇన్వైట్ చేశామన్నమాట పూజకి. ఎలాగో తొక్కి పాడు పాడు చేశారు. లాస్ట్ టైమ్ కూడా నేను ఫేస్ చేశాను కొన్ని కొన్ని సిట్యుయేషన్స్. ఇంటి ముందు ముగ్గే ఉండదు. సో అది కొంచెం బాధ అనిపిస్తుందని ఫస్ట్ అయితే చాక్ పీస్‌తో పెట్టేసి, అది ఫిక్స్‌డ్ ఉంటుందన్నమాట. రేపొద్దున దాకా కదలదు. ఆ తర్వాత బియ్యపు పిండితో ఇక్కడ ఇవి ముద్ర అంటారు కదా! ఇలా వేస్తున్నాను. నెమ్మదిగా కొంచెం అమ్మవారి పాదాలు అటు ఇటు ఏనుగులొచ్చి అలా వేశానన్నమాట. కొంచెం బావుంటుంది అని చెప్పి. ఆ తర్వాత చిన్న దాంతో ఇంటి ముందు ఒక 5 ముద్రలు అట్లా వేసి పసుపు, కుంకుమ అయి చల్లాను. సో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకుంటున్నాము అని చాలామంది అడగొచ్చండి. సో దీనికి రీజన్ అంటూ ఏమీ లేదు. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. ఈ ఇంట్లోకి మేము, ఇది మా ఓన్ హౌస్ అండి. ఏప్రిల్‌లో గృహప్రవేశం చేశామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్‌లో అదే రోజు మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. బట్ ఈ ఇయర్ కొన్ని మా మమ్మీ వాళ్ళ గృహప్రవేశం ఉంటుంది ఏప్రిల్‌లో. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళొచ్చారు. అస్సలు కుదరలేదనమాట. తర్వాత మేము ట్రిప్పెళ్ళాము. అలా సమ్మర్ అంతా కూడా చాలా బిజీగా ఉండి అసలు కుదరలేదు ప్రశాంతంగా చేసుకోవడానికి. అందుకని చెప్పి జూన్‌కి గాని ముడిపడలేదు. అంటారు గదా! దైవ నిర్ణయం అని. ఎప్పుడు అనుకుంటే అప్పుడే జరుగుతుంది. మనం అనుకున్నప్పుడు పనులు జరగవండి. బట్ ఏదైనా గట్టిగా అనుకుంటే మాత్రం జరుగుతుంది. సో పసుపు, కుంకుమలైతే పెట్టి తర్వాత పూలు పెట్టించాను కృతి చేత. ఇంతవరకు అయిపోయిన తర్వాత గుమ్మానికి కూడా మంచిగా పసుపు నిండుగా రాసి బొట్లయితే పెట్టాను. సో ఇంటి ముందు అసలు సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకుంటాము అంటే ఇట్స్ లైక్ మనశ్శాంతి అంతే. ఇంట్లో ప్రశాంతంగా ఆ ఒక్క రోజైనా, అట్‌లీస్ట్ ఆ ఒక్క రోజైనా ఇంట్లో పాజిటివ్‌గా ఉంటామనమాట. అంటే వేరే ఎటువంటి ఆలోచనలు ఉండవు మనకి. ఓకే. ఈరోజు పూజ, ఈ ప్రసాదాలు చేయాలి, ఇలా డెకరేట్ చేయాలి. సో అంత పాజిటివ్‌గానే ఆలోచిస్తాం గానీ ఎక్కడ నెగెటివ్ థింకింగ్ అనేది కూడా రాదు మనకి. పూజ ఉంటే ఇంట్లో ఇంకేం చేయాలి, ఎలా చేయాలి అని. అలా అట్‌లీస్ట్ ఒక్క రోజైనా పాజిటివ్‌గా ఉంటామని మేము ఫీల్ అవుతాము. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్. ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు గానీ, అక్షయ తృతీయ పూజ చేసుకున్నప్పుడు, దీపావళి పూజ ఇవి స్పెసిఫిక్‌గా చేసుకుంటాననమాట నేను. వినాయక చవితి ఇలా ఒక 4, 5 ఉంటాయి అంతే. నేను ఎక్కువగా పూజలు చేయనండి. ఇంట్లో ఎప్పుడు హరియే దీపం పెడతారు. ఎవ్రీడే కూడా నిత్య దీపారాధన హరి చేస్తారనమాట. నేను చేయను. సో అందుకని కొన్ని పూజలు మాత్రమే నేను చేస్తాను. స్పెసిఫిక్‌గా చేయాల్సినవి. అలా గుమ్మం కూడా చక్కగా డెకరేట్ చేసి, ఇంటి ముందు ముగ్గు, ఇంటి గుమ్మం ఎంత నిండుగా ఉంటే అంత బావుంటుందంట. బేసిక్‌గా పసుపు అవి రాస్తే పురుగులు గట్రా ఇంట్లోకి రావు అని చెప్పి అంటారు. ఎప్పుడు దానికి పెయింటింగ్ ఏయించి ముగ్గులు పెట్టించేద్దాం అనుకుంటాను కానీ అదొక్కటి నాకు అస్సలు కుదరట్లేదు. ఎప్పుడు పసుపు రాసి ముగ్గులైతే పెడుతున్నాను. ఆ తర్వాత ఇంకా నాకు మిగిలిన పనేంటి అంటే పరవన్నం అండ్ పులిహోర చేయడం. పులిహోర మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత చేస్తానని చెప్పింది. సో పరవన్నం ఒకటి కలిపి పెట్టేద్దాం, చేసి పెట్టేద్దామని పాలైతే పొంగించుకుంటున్నాను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పాలు ఎలా పొంగిచ్చాలి అనేది కూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నాకు తెలిసినంత వరకు ఆగ్నేయ మూలంలో ఉన్నటువంటి పొయ్యి, అంటే మన భాషలో బర్నర్ ఏదైతే ఉంటుందో దాని మీద
పాలు పొంగించుకుంటాం. అంటే నాకు 2 బర్నర్స్ కాబట్టి చిన్న పొయ్యి మీద మాత్రమే పాలు పొంగించాలనమాట. సో, మీన్‌వైల్ నేను డ్రెసెస్ అన్నీ బయట పెట్టి రెడీగా ఉంచుకుంటున్నాను. హరి పంచెలు, నా శారీ, ఇది కృతి పట్లంగా అండి. మొన్న మమ్మీ వాళ్ళు గృహప్రవేశానికి కుట్టించింది ఉప్పాడ పట్టు. అండ్ నందుదైతే చాలా చీపు. ఎవరికైనా కావాలంటే అమెజాన్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. బికాజ్ మా నందు అస్సలు ఉంచుకోడనమాట. వాడికి కంఫర్ట్ ఉండదు. ఈ డ్రెస్ వేశాడు. ఆ తర్వాత పట్టు పంచె కట్టుకున్నాడు. తర్వాత నార్మల్ మళ్ళీ ఇందాక మీరు ఏదైతే డ్రెస్‌లో చూసారో అదే డ్రెస్‌లో తిరిగాడనమాట పూజ అంతా. అందుకని నందు బట్టలకి ఎక్కువగా నేను ఎక్కువ ఎక్స్‌పెన్సివ్‌కెళ్ళను. బట్ కృతి చాలా రెడీ అవుతుంది కాబట్టి ఉంచుకుంటుందనమాట. సో, ఈలోపు మండపం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చాము. దాన్ని శుభ్రంగా తుడిచి, బొట్లు పెట్టి, ముగ్గులు పెట్టి రెడీగా ఉంచుకున్నాను. పంతులు గారు 10కి అలా వస్తాను అన్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 9 అయిపోతుంది. అది అన్నీ రెడీగా అంటే మేమేం సర్దమండి. పంతులు గారొచ్చిన తర్వాతే మండపం పెట్టుకుంటారనమాట. ఐ మీన్ బియ్యమేసి ఎవ్రీథింగ్ పంతులు గారికిస్తాం మేము. కాబట్టి అంతవరకు తుడిచి ముగ్గులు పెట్టుంచితే సరిపోతుందనమాట. మీన్‌వైల్ పాలు పొంగించుకుంటాం. సో, పాలెందుకు పొంగించుకుంటారు అని చాలా మందికి కూడా డౌట్ ఉంటుంది. మన ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా పాలు పొంగినట్టుగా పొంగాలి. అంతా బావుండాలి అని చెప్పి పాలు పొంగించుకుంటామనమాట. సో, కృతితో ఇక్కడ నేను డైరెక్ట్‌గా అన్నం వేయించేస్తున్నాను. కుక్కర్‌లో నేను ఒక్కొక్కసారి బియ్యం వేస్తానండి. ఒక్కొక్కసారి అన్నం వండేసి ఉంచుతాననమాట. ఇట్ డిపెండ్ ఆన్ ద టైమ్. నాకు టైం ఎక్కువగా ఉంటే ఒకలా చేస్తాను. టైం లేకపోతే తక్కువగా ఇలా చేసేస్తాను. తొందరగా అయిపోతుంది కదా! అందుకని చెప్పి. సో, అన్నం ఒకేసారి వండేసి పులిహోరకి వేరు అండ్ పరవన్నానికి వేరు తీసి పెట్టుకున్నాను. కృతి చేతి ఎందుకంటే ఇంత ఆడపిల్ల కదా! ఎప్పుడైనా మా ఇంట్లో పాలు పొంగించాలంటే అది నేను కృతి చేత పొంగించుకుంటాను. ఇట్స్ లైక్ సెంటిమెంట్ అనమాట. కృతి చేస్తే నాకు బాగా కలిసొస్తుంది. అంతా మంచిగా ఉంటుంది అని. ఆ తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన హరి చేశారు. అండ్ పంతులు గారొచ్చి పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ తర్వాత క్లిప్పింగ్స్ ఎక్కువ తీయలేదనమాట. కృతిని తీయమని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చే వరకు కొంచెం అటో ఇటో నిలువుగా అడ్డంగా తీసింది గానీ, ఆ తర్వాత మాత్రం అస్సలు తీయలేదండి. ఇక్కడ కృతిని కానీ, ఇంకా తర్వాత పూజ కానీ, ఆ తర్వాత భోజనాలు కూడా పెట్టాం. ఆ క్లిప్స్ కానీ ఏమీ లేవండి. కొంచెం పూజ మాత్రం ఉందంతే. అది వరకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ దేవుడికి, కలశానికి పెట్టిన జ్యువెలరీ కానీ, అండ్ నేను కృతి పెట్టుకున్న జ్యువెలరీ ఎవ్రీథింగ్ కూడా నేను చూపించలేకపోయాను. సూన్ మీకు ఎవరికైనా కావాలి ఏమేమి పెట్టాను డీటెయిల్‌గా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ప్రశాంతంగా జరిగింది తెలుసా! నేను, హరి చాలా పూజలు చేసుకుంటాము. డెడికేటెడ్‌గా చేస్తామన్నట్టు దిక్కులు చూడకుండా. అందుకని వీడియో రికార్డ్ చేయడం కుదరలేదు. అండ్ కృతి అండ్ నందు పిల్లలొచ్చేసారు కదా! చాలామంది ఆడుకుంటున్నారు. చాలా 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 జరిగిందండి. అందరూ వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా సత్యనారాయణ స్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. అంతా మీ ఇంట్లో కూడా ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు అంతా బావుండాలని కోరుకుంటున్నాను. ఇంకా వీడియోస్ కూడా నేను పెడుతూ ఉంటానండి. చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్ బాయ్.